హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వరలక్ష్మి, అందరికీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో వాళ్ళకు కూడా విషెస్ నా నా సైడ్ నుంచి, నా ఫ్యామిలీ సైడ్ నుంచి. సో ఇలా నేను ఎర్లీ మార్నింగ్ లేచి 4K లేచి అన్నీ చేసుకున్నాను అనమాట. సో చేసుకున్న తర్వాత నాకు ఒక సర్ప్రైజ్గా ఒక విషయం కనిపించింది అనమాట. నేను పెట్టిన స్వీట్లు ఏదానికి పట్టలేదన్నమాట, ఇట్లా యాండ్స్. కానీ బెల్లానికి ఒకటే యాండ్స్ పట్టింది, అది నల్ల యాండ్స్. పడితే రెడ్ యాండ్స్ కూడా పడవచ్చు, కానీ నల్ల యాండ్స్ పడ్డాయంటే సాక్షాత్ వరమహాలక్ష్మినే తింటున్నట్టు అన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఆ ఫీలింగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. నేను అక్కడంతా పూజ చేసి అంతా పెట్టేసరికి మా ఆయన కూడా సడన్గా వచ్చి చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయినారంటే, ఆయనకు కూడా తెలియదు నేను చేసుకుంటానని. సో సడన్గా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినారనమాట. ఈ వెంటనే నమస్కరించేసి ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయి, మా ఆయనకి పూజలు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో నేను పిల్లలు అది ఇది అని కొంచెం పూజ తొందరగా చేసేసుకుంటాను ఆ విధంగా. సో పిల్లలు లేసే ముందే నైవేద్యాలు అన్నీ నా చేతులతో చేసి, తర్వాత పూజలు ఇవన్నీ చేసే లోపల చాలా టైం అయిందనమాట. సో నా దగ్గర రూపు లేకపోయిండే. సో ఈ ఇయర్లో ఏది కొన్నా కూడా అది పెట్టచ్చు అన్నట్టు అందరు అంటే, నేనేం చేశాను, ఇంకా కాయిన్ ఉందన్నమాట నా దగ్గర, అది ఇయర్లోనే కొన్నాను. సో ఆ కాయిన్ పెట్టేశాను అనమాట. అసలు నాకు ఆ థాట్ కూడా రాలేదు. ఈ కాయిన్ అనేది నేను వేరే గోల్డ్లోకి వేసేస్తుంటిని, కానీ ఆ కాయిన్ ఏ విధంగా పనికొస్తుందని నాకు అస్సలు అనిపించలేదు. సో దాంట్లో లక్ష్మీదేవత అండ్ గణపతి స్వామి ఇద్దరు ఉన్నారనమాట. సో యాక్చువల్లీ ఈ పూజలో కూడా మనము ఫస్ట్ గణపతి స్వామిని పూజ చేస్తాము, దాని తర్వాత వరమహాలక్ష్మిని పూజ చేస్తామన్నమాట. సో నాకైతే అనిపించింది అనమాట, అందుకే దేవుడు ఇది వేరే గోల్డ్లోకి వేయకోకుండా చేశారు అని. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా మనము ఎప్పుడూ గోల్డ్ ఇంట్లో పెట్టుకోము కదా. సో ఉన్న వాటితో మనం పూజ చేసుకోవాలి. సో నేనైతే చాలా హ్యాపీగా, చూడండి ఫోటో చూడండి, నేను దగ్గర పెట్టినప్పుడు స్మైలింగ్ అనిపించదు, కొంచెం దూరం అనేసరికి దేవుడు స్మైల్ చేస్తున్నట్టు చాలా కళగా ఉంది. అది కాక నేను మా ఆయనకు చెప్పలేదు కదా ఫ్లవర్స్ అవి ఇవి తీసుకొని రామని. సో మా ఆయనకు తెలియదు, ముందు ఇలా ఉంది అనమాట. దాని తర్వాత నేను ఫ్లవర్స్ అన్నీ నేనే కింద నుంచి తీసుకొని వచ్చేది ఇవన్నీ చేశాను అనమాట. సో దాని తర్వాత అయితే ఫ్లవర్స్ పెట్టేసి చాలా బాగా డెకరేషన్ చేసుకొని మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా ఆయన సడన్గా చూసి ఇవన్నీ ఎట్లా రెడీ చేసావు, ఎట్లా తెచ్చుకున్నావు అని అడగడంలోనే ఉండిపోయారనమాట. ఈవెన్ మా ఇంట్లో నిజం చెప్పాలంటే ముగ్గు పిండి కూడా లేదనమాట. మేము యాక్చువల్లీ మాది సిమెంట్ కదా. సో మేము అదేమంటారు, చాక్తో వేస్తామన్నమాట ముగ్గులు. సో నేనేం చేశాను, ముగ్గుపిండి లేనప్పుడు ఏం చేసినాను, నేనైతే రైస్ ఉంటుంది కదా, రైస్ని పొడిగా చేసి ఇట్లా అలంకరించాను అనమాట. సో ఇవాళ దాంతోపాటు పిల్లల్ని కూడా రక్షాబంధన్ కట్టిపిచ్చేసాను అనమాట, రాఖీ కట్టిపిచ్చేసాను. సో రాఖీ ఒక టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైము తర్వాత కట్టాల్సి వస్తుందేమో అనుకొని నేను హోమ్ మేడ్ రాఖీ ఒకటి చేశాను. చూడండి అక్కడ ఒకటి, ఫస్ట్ది వచ్చేసి హోమ్ మేడ్, నెక్స్ట్ది వచ్చేసి కొన్నామన్నమాట. ఇంకా టైం ఉందని చెప్పి వేరే వాళ్ళతో తెప్పించుకొని కట్టామన్నమాట. సెకండ్ది అయితే ఇంకా ఫస్ట్ది అయితే కట్టిపించేసాను నేనే. అంటే హోమ్ మేడ్ చేసామన్నమాట, ఇంట్లోనే నేనే చేశాను అనమాట. ఒకవేళ లేట్ అయినా కూడా ఫస్ట్ ఆ రాఖీ కట్టినట్టు ఉంటుంది కదా అని. సో మేమైతే బాగా రక్షాబంధన్ కూడా ఆన్ టైం చేసుకున్నాము. సో మేమైతే చాలా హ్యాపీ. కానీ నేను మా తమ్ముడిని కట్టలేకపోయినానన్న ఒక్క బాధ ఒకటి ఉండిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా కట్టాను, ఈ ఇయర్ కట్టలేకపోయాను. సో మా కూతురు ఎంత లక్కీ కదా, వాళ్ళ తమ్ముడు కళ్ళ ముందర ఉన్నాడు, హ్యాపీగా కట్టుకోవచ్చు. సో వీళ్ళు కట్టించుకున్న 1 డేలోనే చూడండి ఇవన్నీ తీపిచ్చేసినారు. అంటే పడిపోయినాయి, అంటే అంత వర్క్ చేస్తూ ఉంటారు అనమాట మా పిల్లలు, ఫుల్ ఆన్ వర్క్లో ఉంటారు. ఆ వర్క్ ఇంత వర్క్ ఉంటుందన్నమాట. వాళ్ళు రాఖీలే ఓపెన్ అయిపోయినాయి, అంతే అర్థం చేసుకోండి, అంత హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇవాళకి ఇంతే వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.